హలో ఎవ్రీవన్, మేమైతే కనుక ఈ మండుటి ఎండలో ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? మా ఆయన గారు పుట్టి పెరిగిన ఇల్లు చూడడానికి వెళ్తున్నాం అనమాట. సో మేమైతే కొంచెం పని మీద ఊరికైతే వచ్చేసాము. అండ్ లాస్ట్ డే వచ్చేసే ముందు రోజు సరదాగా ఒకసారి ఇల్లు చూద్దామని చెప్పి వచ్చాము. అండ్ ఇదే అనమాట మా ఆయన గారు ఎంతో అల్లరి చేసి చక్కగా చదువుకొని మంచిగా ఎంజాయ్ చేసిన ఇల్లు. ఆయన చెప్తారు ఇల్లు అంటే ఆయనకి చాలా ఇష్టం అని చెప్పేసి. అండ్ ఇదైతే మనకి సొంత ఇల్లే, సో కాబట్టి దాన్ని మెమరీగా అట్లానే ఉంచేసుకున్నారు. దాన్ని ఎప్పటికైనా సరే కొంచెం బాగు చేసి మంచిగా కడదామన్న వ్యూ అయితే ఉంది. బట్ ఇట్ విల్ టేక్ సమ్ టైం అనమాట. అండ్ వీళ్ళైతే ఇప్పుడు ఇక్కడ నుంచి ఊర్లోకి వచ్చేసి ఊర్లో చక్కగా మంచిగా ఇల్లు కట్టుకుని అక్కడే ఉంటున్నారు. బట్ ఇక్కడ ఇల్లు మాత్రం అలానే మెమరీగా ఉంచుకున్నారు. సో నేను ఒకసారి అడిగాను అనమాట, ఒకసారి నాకు చూపిస్తారా అనగానే తీసుకుని వచ్చారు. అండ్ ఇక్కడే మా అత్తయ్య గారు ఇలాగ పంపు కొట్టుకొని వాటర్ పట్టేవారు. అండ్ ఈ ఇల్లు చూస్తే నాకైతే చాలా బాగా నచ్చింది. మనం ఈ రోజు ఉంటున్న బిజీ లైఫ్లో ఇలాంటి హౌసెస్ చూడడం చాలా కష్టము. అండ్ బయట చూసారా ఎంత పెద్ద చెట్టు ఉందో. ఇంక ఇది కాకుండా చాలానే చెట్లు ఉండేవంట, కాకపోతే ఇప్పుడైతే లేవు. ఈ ఒక్క వేప చెట్టు గుమ్మం నుంచి బయట వరకు నీడనిస్తుంది, అంత పెద్ద చెట్టు. అండ్ ఇదైతే రేకుల షెడ్. అండ్ వెనకాలైతే వచ్చేసి మట్టి మిద్దెలు అంటారు కదా, మీకు ఎవరికైనా తెలిసినట్టయితే కనుక ఓకే, లేకపోతే మట్టితో కొడతారు కదా గోడలు, అలాగొక 2 గదులు అనమాట. సో మళ్ళీ బ్యాక్ సైడ్ ఇంకొక రేకుల షెడ్ అంట. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే మేము సరదాగా కూల్ డ్రింక్ తాగుదామని బయటకు వచ్చి అనుకోకుండా ఇటు వచ్చేసాం. కాబట్టి తాళాలు అయితే మేము తీసుకురాలేదు. సో వాట్ ఎవర్ ఏదైనా ఇక్కడ పక్కనే ఉన్న విండోలో నుంచి మనకి కనిపిస్తుంది, చూడొచ్చు అన్నారు మా ఆయన గారు. సో అందుకని వీడియో తీసాం చూడండి. మనం ఉన్నది ఇప్పుడు హాల్, దాని వెనకాల ఇంకొక పెద్ద గది, ఆ తర్వాత ఒక బెడ్రూమ్, నెక్స్ట్ కిచెన్, బయట మళ్ళీ ఒక పెద్ద పెరడంట. సో చెప్పడానికి కొంచెం కన్ఫ్యూజన్గా ఉన్న, చూస్తేనే క్లియర్గా ఉంటుంది. బట్ నెక్స్ట్ డే మళ్ళీ మేము ఊరు వచ్చినప్పుడు ఈసారి కీస్ తీసుకుని వెళ్ళి చూపిస్తాను. కాకపోతే వెనకాల మట్ట మిద్దల వల్ల అవైతే కూలిపోయాయి. అండ్ దీని పక్కనే మా పెద్ద మావయ్య గారి ఇల్లు అనమాట. సో అంటే మా ఆయన గారి వాళ్ళ పెద్ద నాన్నగారి ఇల్లు. ఆ ఇల్లు మాత్రం బాగుంది, దాన్ని అద్దెకు కూడా ఇచ్చారు. మేము మాత్రం దీన్ని ఇలా మెమరీలానే ఉంచుకున్నాము. అండ్ మా ఆయన వచ్చిన వెంటనే ఇక్కడ చాలామంది వచ్చి పలకరించారనమాట. ఎందుకంటే మా మావయ్య గారు ఇప్పటికీ ఆ ఊరు వెళ్తూనే ఉంటారు ఎప్పుడు కూడా. అండ్ ఫైనల్గా వచ్చేసే ముందు మా ఆయన మా అబ్బాయితో మంచిగా ఫొటోస్ దిగారు. ఆయన పెరిగిన ఇంట్లో వాళ్ళ అబ్బాయితో ఫోటో దిగడం అనేది ఒక మంచి మెమరీ కదా. సో ఇది ఈ ట్రిప్కి మా మెమరీస్.